హలో ఎవ్రీవన్, దిస్ ఇస్ యువర్ లెక్కల మాస్టర్ హరగోపాల్. ఇంతకుముందు వీడియోలో ట్రిగ్నామెంట్రీ అంటే ఏంటి, అసలు రేషియోస్ అంటే ఏంటి, ఎందుకు రైట్ యాంగిల్లోనే తీసుకుంటాం, అసలు ఉండే రేషియోస్ని ఎలా అర్థం చేసుకుంటాం, అది గుర్తుపెట్టుకోవడానికి షార్ట్ కట్ ఏంటి, ఇలాంటి విషయాలన్నీ ఒక వీడియోలో నేను ఆల్రెడీ డిస్కస్ చేశాను. ఇప్పుడు ఈ వీడియోలో ఆ ఎక్స్ప్లెనేషన్ కంటిన్యూషన్ ఏంటి అనేది డిస్కస్ చేస్తున్నాను. ఒకసారి చూడండి. సో నేను ఏబిసి అనే ఒక ట్రయాంగిల్ తీసుకొని సో దీని మీద వచ్చే రేషియోస్ అన్ని ఒక లిస్ట్ లాగా ఇవ్వడం జరిగింది. సో సైన్ టీటా, కాస్ టీటా, టాన్ టీటా, కొసికెన్ టీటా, సీకెన్ టీటా అండ్ కాట్ టీటా ఒక్కొక్కటి వాల్యూస్ ఎలా వచ్చాయి, సో గుర్తుపెట్టుకోవడానికి ఏంటి అనేది మొత్తం డిస్కస్ చేశాను. ఇప్పుడు ఈ డయాగ్రామ్ని ఒక్కసారి ఇలా తీసుకుందాం. సో ఏబిసి ట్రయాంగిల్ తీసుకున్నాను. యాంగిల్ సి కనుక టీటా అయితే టీటాకి ఏబి అనేది ఆపోజిట్ అవుతుంది, సిబి అనేది అడ్జసెంట్ అవుతుంది, ఏసీ అనేది హైపాంటిస్ అవుతుంది లేదా కర్ణం అవుతుంది. సో దీన్ని తీసుకుని రేషియోస్ ఎలా వచ్చాయి అనేది మనం అంతా డిస్కస్ చేస్తాం. ఇప్పుడు నేను ఆల్రెడీ ఇంతకుముందు వీడియోలో ప్రస్తావించిందే, ఇది లంబకోణ త్రిభుజం కాబట్టి, రైట్ ట్రయాంగిల్ కాబట్టి, యాంగిల్ బి 90 degrees అని ఉంది, యాంగిల్ సి టీటా అని ఉంది కాబట్టి ఖచ్చితంగా యాంగిల్ ఏ అనేది దీనికి కాంప్లిమెంటరీ యాంగిల్ లేదా పూరక కోణం అవుతుంది, అంటే 90 - θ అవుతుంది. మనం ఇంతవరకు సైన్ టీటా, కాస్ టీటా, టాన్ టీటా అని ఇక్కడి నుంచే మాట్లాడాం. దీనికి ఇది ఆపోజిట్ అవుతుంది, ఇది అడ్జసెంట్ అవుతుంది అని మాట్లాడాం. ఒకవేళ మన అబ్జర్వేషన్ పాయింట్ ఏ అయితే, అంటే ఇక్కడి నుంచి ఎవరన్నా అబ్జర్వ్ చేస్తా ఉంటే ఇక్కడ యాంగిల్ ఎంత ఉంది, 90 - θ ఉంది. మరి 90 - θకి ఆపోజిట్ ఏమవుతుంది, ఈ కింద ఉండే బీసీ అనేది ఆపోజిట్ అవుతుంది. నేను క్లియర్ గా మెన్షన్ చేస్తున్నాను. అలాగే దీనికి అడ్జసెంట్ ఏమవుతుంది, ఏబి అడ్జసెంట్ అవుతుంది. సో బీసీ అనేది ఆపోజిట్, ఏబి అనేది అడ్జసెంట్. దేనికి, యాంగిల్ ఏకి ఎంత ఉంది, 90 - θ ఉంది. సో ఇప్పుడు ఈ ట్రయాంగిల్ కి టీటా నుంచి అబ్జర్వ్ చేస్తే వచ్చిన రేషియోస్ అన్ని ఇక్కడ రాశాను. ఈ డయాగ్రామ్ ఇలా పెట్టి ఇప్పుడు సైన్ 90 - θ, సైన్ పక్కన ఏ యాంగిల్ వచ్చినా ఈ రేషియో అయితే మారదు, ఆపోజిట్ బై హైపాంటిస్ అన్న విషయం మారదు, అంటే ఎదుటి భుజము బై కర్ణము అన్న విషయం అయితే మారదు. సో సైన్ 90 - θ ఈజ్ ఈక్వల్స్ టు ఆపోజిట్ బై హైపాంటిస్ అనే రాసుకుంటున్నాను. సో 90 - θకి ఆపోజిట్ బీసీ అవుతుంది కదా, హైపాంటిస్ ఏసీ అవుతుంది కదా, అదే రాసుకుంటున్నాను. సో ఆపోజిట్ బై హైపాంటిస్ రాసి బీసీ బై ఏసీ. అలాగే కాజ్ 90 - θ, కాజ్ ఆఫ్ ఎనీ యాంగిల్ అడ్జసెంట్ బై హైపాంటిస్, ఆసన్న భుజము బై కర్ణం అవుతుంది. సో అదే రాస్తున్నాను, అడ్జసెంట్ బై హైపాంటిస్. అడ్జసెంట్ ఏమవుతుంది, దీనికి ఏబి అవుతుంది. సో ఏబి బై ఏసీ రాసుకుంటున్నాను. అలాగే టాన్ 90 - θ ఆపోజిట్ బై అడ్జసెంట్, 90 - θకి ఆపోజిట్ ఏమవుతుంది, బీసీ అవుతుంది. సో బీసీ బై అడ్జసెంట్ ఏమవుతుంది, ఏబి అవుతుంది. అదే రాసుకుంటున్నాను, బీసీ బై ఏబి. సో సైన్ 90 - θ, కాజ్ 90 - θ, టాన్ 90 - θ మనం ఇంతకు ముందు డిస్కస్ చేసిందే, ఇక్కడ కూడా వాడేయచ్చు. ఇక్కడ ఫస్ట్ 3 గుర్తుపెట్టుకుంటే మిగిలిన 3 వాటి రెసిప్రోకల్స్ లాగా తీసుకోవచ్చు అని అన్నాం కాబట్టి ఇక్కడ కూడా నేను కొసికెన్ 90 - θ, సీకెన్ 90 - θ, కాట్ 90 - θ తీసుకుంటున్నాను. సో సైన్ కి మీకు ఏదైతే బీసీ బై ఏసీ వచ్చిందో ఇక్కడ ఏసీ బై బీసీ తీసుకుంటున్నాను, దీనికి కొసికెన్ 90 - θకి. అలాగే కాజ్ 90 - θకి అడ్జసెంట్ బై హైపాంటిస్, సో విచ్ ఇస్ నథింగ్ బట్ ఏబి బై ఏసీ వచ్చింది. సో ఇక్కడ ఏసీ బై ఏబి తీసుకుంటున్నాను, దీనికి సీకెన్ 90 - θకి. అలాగే టాన్ 90 - θకి ఆపోజిట్ బై అడ్జసెంట్ అంటే బీసీ బై ఏబి వచ్చింది, ఇక్కడేమో ఏబి బై బీసీ అవుతుంది. సో మోస్ట్ ఇంపార్టెంట్ అబ్జర్వేషన్ ఏంటంటే ఈ ఒక్క ట్రయాంగిల్ మీదనే మనము ఈ రేషియోస్ అలాగే వాటి కాంప్లిమెంటరీ యాంగిల్స్ కి సంబంధించిన రేషియోస్, అంటే పూరక కోణాలకి సంబంధించిన రేషియోస్ చేసాం. సో మీరు చూస్తే చాలా బ్యూటిఫుల్ రిలేషన్స్ మనం ఇక్కడ ఫామ్ చేయొచ్చు. కొంచెం సేపు ఈ డయాగ్రామ్ ని పక్కకి పెడదాం, మీరు ఒక్కసారి జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. ఇక్కడేమో సైన్ టీటాకి ఏం కనపడుతుంది, మనకు ఏబి బై ఏసీ కనపడుతుంది. ఇదే ఏబి బై ఏసీ మీరు ఇక్కడ చూస్తే కాజ్ 90 - θకి కనపడుతుంది, ఏబి బై ఏసీ అని. కరెక్టే కదా, ఏబి బై ఏసీ. సో మనం ఏం అర్థం చేసుకోవచ్చు, ఇవి రెండు ఈక్వల్ గా కనపడుతున్నాయి కాబట్టి సింపుల్ గా మనం సైన్ టీటా ఈజ్ ఈక్వల్స్ టు కాజ్ 90 - θ అని రాయొచ్చు కదా. మోస్ట్ ఇంపార్టెంట్ అబ్జర్వేషన్ ఇది. అలాగే కాస్ టీటాకి ఏం కనపడుతుంది, బీసీ బై ఏసీ కనపడుతుంది. ఈ బీసీ బై ఏసీ అనేది ఇక్కడ ఎక్కడ కనపడుతుంది, సైన్ టీటాకి కనపడుతుంది. అంటే సైన్ 90 - θ ఈజ్ ఈక్వల్స్ టు కాస్ టీటా అని రాయొచ్చు, కాస్ 90 - θ ఈజ్ ఈక్వల్స్ టు సైన్ టీటా అని రాయొచ్చు. చాలా వండర్ఫుల్ అబ్జర్వేషన్ ఇది. ఇవి రెండు పక్క పక్కన ఉంటే మనకి ఈజీగా అర్థమైపోతాయి. వీటినే మనము పూరక నిష్పత్తులు, కాంప్లిమెంటరీ రేషియోస్ అని పిలుస్తూ ఉంటాం. నేను సైన్ అండ్ కాజ్ అబ్జర్వ్ చేస్తే మీకు అర్థమైపోయి ఉంటుంది. ఒక్కసారి మీరు చూస్తే టాన్ కి అబ్జర్వేషను
మీకు ఇక్కడ cot 90 మైనస్ థీటా దగ్గర కనబడుతుంది. tan థీటాకి ఏదైతే ఉందో cot 90 మైనస్ థీటా దగ్గర అది కనబడుతుంది. సో ఏం రాయొచ్చు, tan థీటా ఈజ్ ఈక్వల్స్ టు cot 90 మైనస్ థీటా. అలాగే cot థీటా దగ్గర ఉండేదేమో tan 90 మైనస్ థీటా దగ్గర కనపడుతుంటుంది. సో క్లియర్ గా ఇది రాయొచ్చు. సో వీటిని నేను పూరక నిష్పత్తులు కాంప్లిమెంటరీ యాంగిల్స్ ని పెట్టి నేను ఇక్కడ డబల్ ఆరో మార్క్ పెడుతున్నాను. sin థీటా implies cos 90 minus theta, vice versa. Cos theta is equals to sin 90 minus theta అని రాయొచ్చు. ఇవి మోస్ట్ ఇంపార్టెంట్ అబ్జర్వేషన్స్. వీటిని మనం పూరక నిష్పత్తులు లేదా కాంప్లిమెంటరీ రేషియోస్ అని పిలుస్తూ ఉంటాం. ఇది వండర్ఫుల్ అబ్జర్వేషన్. దీని మీద మనకు ఒక కంప్లీట్ ఎక్సర్సైజ్ కూడా ఉంది. ఇవి కాకుండా అనదర్ ఇంపార్టెంట్ థింగ్ ఉంది. హోప్ ఇది మీకు అర్థమైంది అనుకుంటున్నాను. కొంచెం సేపు వీటన్నిటిని పక్కకి పెడదాం. సో ఈ పర్టికులర్ కాంప్లిమెంటరీ రేషియోస్ కోసం మాత్రమే వీటన్నిటిని డిస్కస్ చేయడం జరిగింది. కేవలం ఈ బాక్స్ మాత్రమే ఇక్కడ తీసుకొచ్చి పెడుతున్నాను. సో sin theta is equals to cos 90 minus theta, tan theta is equals to cot 90 minus theta and secant theta is equals to cosecant 90 minus theta. ఇవి గుర్తుపెట్టుకోండి. నా ఒక్కసారి ఇక్కడ చూడండి ఏం కనపడుతున్నాయి. sin theta, cos theta, cosecant theta ఎక్సెట్రా ఎక్సెట్రా కనబడుతున్నాయి కదా. ఒక్కసారి జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. నేను sin theta cos theta ఏవైతే ఉన్నాయో అవి రెండింటిని ఇక్కడ రాసుకుంటున్నాను. మధ్యలో డివైడెడ్ బై పెడుతున్నాను. sin theta బై cos theta. sin theta ఏమొచ్చింది మనకి, ఏబి బై ఏసీ వచ్చింది. cos theta ఏమొచ్చింది మనకి, బీసీ బై ఏసీ వచ్చింది. ఒక్కసారి జాగ్రత్తగా చూస్తే ఈ రెండు ఏసీస్ క్యాన్సిల్ అవుతాయి. సో ఏం మిగులుతుంది మనకి, ఏబి బై బీసీ వస్తుంది. ఈ ఏబి బై బీసీ ఎక్కడ వచ్చింది మీకు, tan theta దగ్గర వచ్చింది. అంటే దాని అర్థం ఏంటి, sin theta బై cos theta అనేది tan theta అవుతుంది. అనదర్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ పక్కకు తీసుకుందాం. sin theta by cos theta is equals to tan theta. ఇప్పుడు మీరు జస్ట్ క్యాలిక్యులేషన్ చేయకుండా sin theta ఎందుకు పైన రాసుకోవాలి, నేను cos theta పైన రాసుకోవచ్చు అని మీరు అడగచ్చు. నో ప్రాబ్లం. cos theta పైన రాసుకొని sin theta కింద రాసుకుంటే మీకు వచ్చే వాల్యూ cot theta కి ఈక్వల్ అవుతుంది. సో అది రాస్తున్నాను, cos theta by sin theta is equals to cot theta. మోస్ట్ ఇంపార్టెంట్ అబ్జర్వేషన్స్ ఇవి. ప్రాబ్లమ్స్ లో ఎక్కడ ఉపయోగపడతాయో మనం చెప్పలేం. అలాగే ఇంకొక ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే మీకు sin theta వచ్చేసి మనకి ఏబి బై ఏసీ ఉంది. అలాగే cosecant theta వచ్చేసి ఏసీ బై ఏబి ఉంది. కరెక్టే కదా. ఇవి రెండు పక్క పక్కన రాసుకొని మల్టిప్లై చేస్తున్నాను. sin theta ఇంటూ cosecant theta ఏమవుతుంది, ఏబి బై ఏసీ ఇంటూ ఏసీ బై ఏబి అవుతుంది. క్యాన్సిల్ అయితే మనకి ఈక్వల్ టు 1 వస్తుంది. సో వాట్ ఇట్ మీన్స్, sin theta into cosecant theta is equals to 1 అవుతుంది. రాసుకుంటున్నాను, sin theta into cosecant theta is equals to 1. మనకి అవసరాన్ని బట్టి sin theta ని కానీ cosecant theta ని కానీ అవతలకి పంపించవచ్చు. సో ఏం రాసుకోవచ్చు, ఒకవేళ నాకు sin theta కావాలనుకుంటే ఇది అవతలకి ట్రాన్స్పోజ్ చేస్తే 1 by cosecant theta. సో sin theta is equals to 1 by cosecant theta లేదా cosecant theta is equals to 1 by sin theta. ఎలా రాసుకున్నా పర్లేదు. వీటిని మనం రెసిప్రోకల్ రేషియోస్ అంటుంటాం, ఉత్క్రమాల నిష్పత్తులు అని అంటుంటాం. అలాగే sin theta cosecant theta ఎలాగైతే తీసుకున్నామో cos theta అండ్ secant theta అని కూడా తీసుకుంటున్నాను. cos theta ఏమొచ్చింది మనకి, బీసీ బై ఏసీ వచ్చింది. secant theta వచ్చేసి ఏసీ బై బీసీ వచ్చింది. మీరు అబ్జర్వ్ చేసి ఇవి రెండు క్యాన్సిల్ అయిపోతే ఇవి కూడా ఈక్వల్ టు 1 అవుతుంది. అంటే మనం ఏం రాయొచ్చు, cos theta ఇంటూ secant theta ఈజ్ ఈక్వల్స్ టు 1. మన అవసరాన్ని బట్టి అవతలకి ట్రాన్స్పోజ్ చేస్తే cos theta ఈజ్ ఈక్వల్స్ టు 1 by secant theta లేదా secant theta ఈజ్ ఈక్వల్స్ టు 1 by cos theta. సో అలాగే tan కి cot కి కూడా మనం ఇది సేమ్ థింగ్ ఫాలో అవ్వచ్చు. నేను డైరెక్ట్ గా రాస్తున్నాను, tan theta ఇంటూ cot theta ఈజ్ ఈక్వల్స్ టు 1. మనం అవసరాన్ని ట్రాన్స్పోజ్ చేయొచ్చు. సో మై డియర్ చిల్డ్రన్, ఓన్లీ ట్రిగ్నామెట్రిక్ రేషియోస్ అబ్జర్వ్ చేస్తూ మనము బయటికి లాగగలిగిన డిఫరెంట్ రిలేషన్స్ ఇవి తెలియకుండా మనం ప్రాబ్లమ్స్ అటెండ్ చేయలేము. హోప్ ఇదంతా మీకు బాగా అర్థమైనట్టుంటుంది. సో థింగ్ ఏంటంటే ట్రిగ్నామెట్రీలో అన్ని విషయాలు చాలా కన్ఫ్యూజింగ్ గా డిఫరెంట్ కొత్త కొత్త వర్డ్స్ తో ఉంటాయి కాబట్టి కాస్త కన్ఫ్యూజన్ క్రియేట్ చేయొచ్చు. బట్ మీరు క్లారిటీ మెయింటైన్ చేయగలిగితే చాలా ఎంజాయ్ కూడా చేయొచ్చు. హోప్ మీకు అందరికీ అర్థమైంది అనుకుంటున్నాను. ఈ వీడియో ఇక్కడతో ఆపుతున్నాను, ఎందుకంటే ఈ పర్టికులర్ ఇన్ఫర్మేషన్ మీద మనకు ఒక కంప్లీట్ ఎక్సర్సైజ్ ఉంది. సో నెక్స్ట్ వీడియోలో నేను ట్రిగ్నామెట్రిక్ టేబుల్ ఎలా అర్థం చేసుకుంటాము, దాని తర్వాత ట్రిగ్నామెట్రిక్ ఐడెంటిటీస్ ఎలా అర్థం చేసుకుంటాం, ఇలా 4 parts గా ఎంటైర్ ట్రిగ్నామెట్రీ డిస్కస్ చేద్దాం. సో ప్రస్తుతానికి ఈ వీడియో ఇక్కడతో ఆపేస్తున్నాను. సో విల్ మీట్ ఇన్ ద నెక్స్ట్ వీడియో. అంటిల్ దెన్ టేక్ కేర్, బై బై. యువర్ లెక్కల మాస్టారు హరగోపాల్.